బిడ్డలో బ్రేకింగ్ చూస్తాం. వరంగల్ జిల్లా కోర్టు సముదాయంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఇక గుర్తు తెలియని వ్యక్తులు కోర్టులో బాంబు ఉందంటూ హనుమకొండ వరంగల్ జిల్లా జడ్జీలకు మెయిల్ పంపించగా వారి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఇది కోర్టు ఆవరణలో ఒక్కసారిగా అలచడి రేగింది. ఇక కమిషనరేట్లో ఉన్న పోలీసు అధికారులను నుంచి కూడా సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీము సిబ్బందిని వెంటనే వరంగల్ జిల్లా కోర్టు సముదాయానికి చేరుకున్నారు. ఇకైతే మధ్యాహ్నం 12 గంటల నుంచి దాదాపు 2 గంటల పాటు కోర్టు ఆవరణలో తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా జిల్లా కోర్టు సముదాయంలోని 10 కోర్టు కాంప్లెక్స్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇక వరంగల్ జిల్లా కోర్టు సముదాయంలో బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది. గుర్తు తెలియని వ్యక్తులు కోర్టులో బాంబు ఉందంటూ కూడా హనుమకొండ వరంగల్ జిల్లా జడ్జీలకు మెయిల్ పంపించుకు వారి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? వరుణ్, ప్రస్తుతానికైతే మన బాంబ్ స్క్వాడ్ అయితే మొత్తం తనిఖీలు చేపట్టారు. మొత్తము ముఖ్యంగా ఇది హన్మకొండలోని సుబేదారిలో ఉన్న అదాలత్లో ఉన్న జిల్లా కోర్టు పరిధిలో బాంబు పెట్టినట్లయితే ఒక అగంతకుడు అయితే జిల్లా జడ్జికి మెయిల్ చేసినట్లుగా, ఆ మెయిల్ చేసే ముందు కూడా తనకు ఒక 2-3 మిస్ కాల్స్ కూడా చేసినట్లుగా అయితే, ఫోన్కి మిస్ కాల్ కూడా ఇచ్చినట్టుగా అయితే నిర్ధారించుకొని వారు సుబేదారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. జిల్లా జడ్జి సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి వరంగల్ మన కమిషనరేట్ లో ఉన్న బాంబ్ స్క్వాడ్ కి, డాగ్ స్క్వాడ్ కి ఆదేశాలు వెళ్ళాయి. వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఈ కోర్టు ఆవరణ చేరుకొని కోర్టు పరిధిలో ఉన్న మొత్తం కింద పార్కింగ్ ప్లేస్ తో పాటు ఆ కోర్టులో ఉన్న 3 ఫ్లోర్లు కూడా ప్రతి రూమ్ కూడా బాంబ్ స్క్వాడ్, ఇటు డాగ్ స్క్వాడ్ అణువణు కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతానికి అయితే అక్కడ ఎలాంటి బాంబులు పెట్టిన ఆనవాళ్ళు కానీ ఏమైతే ప్రస్తుతానికి లేదు. ఇది ఒక అగాంతకుడే ఇట్లా తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా అయితే పోలీసులు ఒక నిర్ధారణకైతే వచ్చారు. ముఖ్యంగా వరంగల్ కమిషనర్ సంతోష్ సింగ్ కూడా దీని మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ఇట్లా ఆగంతకులు మనం చూస్తున్నాం వరుసగా కూడా అక్కడక్కడ కూడా వేరే వేరే జిల్లాల్లో కూడా ఇలాంటి బాంబు పెట్టినట్టుగా కోర్టు ఆవరణలో, జిల్లా కలెక్టరేట్ లో బాంబు పెట్టినట్టుగా మనం 2 రోజులుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వాటికి జరగకుండా ఉండే విధంగా ఎవరైతే మెయిల్ చేశారో ఆగంతకులు ఎవరో తెలుసుకొని కఠినంగా వారిపైన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి నెక్స్ట్ టైం జరగకుండా చూడాలనే విధంగా అయితే వరంగల్ కమిషనర్ సంతోష్ సింగ్ అయితే ఉన్నారు. ప్రస్తుతానికైతే అక్కడ ఎలాంటి బాంబు ఆనవాళ్ళు అయితే దొరకలేదు. ఆకతాయిగా చేసిన ఒక మెయిల్గా అయితే పోలీసులు చెప్తున్నారు. వరుణ్, దాదాపు 12 గంటల పాటు యొక్క సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగింది. బట్ అయితే 2 మిస్డ్ కాల్స్ కూడా వచ్చినట్లయితే అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. సో దీని ఆధారంగా ఏమన్నా అగంతకులు ఎక్కడి నుంచి ఫోన్ చేశారు, మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఏమన్నా ఆపరేషన్ ఏమైనా కొనసాగుతుంది అనుకోవచ్చా చంద్రశేఖర్? ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు వరుణ్. పోలీస్ యంత్రాంగం కూడా ఈ కారకులు ఎవరు దీనికి, ఎందుకంటే ఇది ఆకతాయిలు చేసిన పని. ఎందుకంటే అదాలత్ సెంటర్ అనేది సుబేదార్లో అదాలత్ సెంటర్ చాలా రద్దీగా ఉంటుంది. జిల్లా కోర్టులు కూడా అక్కడే ఉంటాయి. నిత్యం అనేక మంది వస్తూ ఉంటారు. దానివల్ల పోలీసులు కూడా ఎప్పుడైతే బాంబు పెట్టామని ఆగంతకు నుంచి మెయిల్ వచ్చిందని తెలవడంతోనే చాలా సీరియస్ గా తీసుకొని అయితే అన్ని ఫ్లోర్లు క్షుణ్ణంగా 12 గంటల పాటు వాళ్ళు క్షుణ్ణంగా అయితే చెక్ చేశారు. కానీ అక్కడ ఎక్కడ కూడా బాంబు పెట్టిన ఆనవాళ్ళు అయితే లేదు. ఇటు ఫోన్ కాల్ ఎవరైతే మిస్ కాల్స్ ద్వారా, ఇటు మెయిల్ ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి మెయిల్ వచ్చింది, అది పూర్తిగా డీటెయిల్స్ తీసుకుని వారిపైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా అయితే పోలీసులు ముందుకు వెళ్తున్నారు. వారు థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఫర్ ది అప్డేట్స్. బాంబు